ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వరంగల్లో పర్యటించబోతున్నారు. వరంగల్ సమగ్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఔటర్ రింగ్ రోడ్డు, మామునూర్ ఎయిర్పోర్టు అభివృద్ధి పనులపై సమీక్షించబోతున్నారు. ఇక వరంగల్ నగరాభివృద్ధికి ప్రణాళికలు రచించాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో డిపిఆర్లు కూడా సిద్ధం చేశారు అధికారులు. ముందుగా పరకాల నియోజకవర్గ గీసుకొండ మండలం షాయంపేటలోని కాకతీయ మెగా జౌలి టెక్స్టైల్ పార్క్ సందర్శన ఉండబోతుంది. ఆ తర్వాత హనుమకొండలోని ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి. అనంతరం నయీం నగర్లోని నాలా పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత హనుమకొండ కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ జరపబోతున్నారు. మొత్తం మీద రేపంతా వరంగల్లో బిజీ షెడ్యూల్తో ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు. పలు ప్రధాన ప్రాజెక్టులకు ఆయన సమీక్షించబోతున్నారు. ముఖ్యంగా వరంగల్ ట్విన్ సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష నిర్వహించబోతున్నారు. వరంగల్ నగరాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే రచించాలంటూ ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో డిపిఆర్లు కూడా అధికారులు సిద్ధం చేశారు. ఇక వరంగల్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. రేపు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కి రాబోతున్నారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతానికైతే వరంగల్లో పర్యటన ఉన్నటువంటి సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఏ అంశాలపై రేపు ఇక్కడ పర్యటన ఉండబోతుంది, దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు పర్యటనకు సంబంధించి రేపు ఎలాంటి షెడ్యూల్ ఉండబోతుంది, మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి సార్? రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన చరిత్రలో మిగిలిపోయే విధంగా వరంగల్ జిల్లా మరో 20 ఏళ్ళు ముందుకు పోయే విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. దాంట్లో రివ్యూలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, స్మార్ట్ సిటీ దాని గురించి కానివ్వండి, ఇంకా చాలా అంశాలు, ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా చాలా అంశాలతోటి ఒక సుమారు 10-15 అంశాల మీద రివ్యూ మీటింగ్. అందులో కంపల్సరీ 2-3 అనౌన్స్ చేసి వాటి డిపిఆర్ ఇదివరకే తెమ్మని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇది చేసి తప్పకుండా రేపు మంచి రోజు రాబోతున్నది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. రేపు పర్యటన కూడా ఫస్ట్ టెక్స్టైల్ పార్క్లో దిగి ఆడికెళ్ళి వస్తూ హాస్పిటల్ నుంచి కలెక్టర్ ఆఫీస్, ఆడ రివ్యూ అయిపోయినాక ఒకటి ప్రైవేట్ ప్రోగ్రామ్ హాస్పిటల్ కూడా ఉంటుంది కావచ్చు. వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి, ప్రత్యేకంగా ఇప్పుడు రేపు జరగబోయే రివ్యూ కార్పొరేషన్ పరిధిలో కూడా పరిధిలో ఉన్నటువంటి 66 డివిజన్ల మీద ప్రత్యేక రివ్యూ రేపు స్పెషల్ రివ్యూ. ఓకే, ఇప్పుడు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి వస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక హామీ ఇచ్చారు. మనకేంటంటే వరంగల్ నగరం అనేది గత పాలనలో కావాల్సినంత అభివృద్ధి జరగలేదు, ఈసారి మాత్రం ఒక కొత్త విధంగా మీరు వరంగల్ను చూడబోతున్నారని మీరు చెప్పారు, సీఎం గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీద కూడా ఏమన్నా ప్రత్యేకించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే గ్రేటర్ వరంగల్ పరిధిలో కాబట్టి 100% రేపు చాలా నిర్ణయాలు తీసుకునేటివి ఉన్నాయి. అదేదో గత పాలకులు తీరుగా నీటి మీద బుడగలు తీరుగా ఇలా చెప్పి అవతల పడటం, డల్లాది చేస్తాం, బల్లాది చేస్తాం, ఇట్లాంటి చేస్తాం, అది చేస్తామని చెప్పటం కాదు. రేపు రివ్యూ మీటింగ్లో తీసుకోవాల్సిన నిర్ణయాలని ఎప్పట్లోగా ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకునే విధంగా మేము ఆలోచన చేసుకొని ముందుకు పోతున్నాం. ఓకే, ఇప్పటివరకు మెయిన్ ఏంటంటే హనుమకొండ అనేది ఇక్కడ వరంగల్ కాకతీయ డైనాస్టిక్ కానీ హనుమకొండ అనే ఒక ప్రాధాన్యత మెయిన్ సిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఎలాంటి ఇప్పటికే చాలామంది వివిధ రకమైన కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వరంగల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమేమి మీరు సీఎం గారి ముందుంచబోతున్నారు? చాలా ఇప్పుడు మెయిన్ కావాల్సింది మాస్టర్ ప్లాన్, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. వీటి ద్వారా పట్టణం మునగకుండా, ఇబ్బందుల పాలు లేకుండా, రోడ్ వైండింగ్ తోటి కొద్దిగా అన్ని మాస్టర్ ప్లాన్ వస్తే అన్ని అసలు వీళ్ళు అభివృద్ధి చేసినాం గత పాలకులు అంటే సిగ్గేసింది నాకు. మాస్టర్ ప్లాన్ లేకుండా అభివృద్ధి ఎందుతుంది ఎక్కడన్నా? మినిమం కామన్ సెన్స్ ఉన్న వీళ్ళు ఎట్లా ఎమ్మెల్యేలు అయినరు, ఎట్లా మంత్రులు అయినరు, అది విచిత్రం అనిపిస్తుంది మనం చూస్తుంటే. ఏదో ఆయారాం గాయారాం తూకారాం అన్నట్టు వీళ్ళు వచ్చినారు, ఎమ్మెల్యేలు అయినాం పోయినాం అంతే. ఒక చిత్తశుద్ధి అనేది లేదు. ఇప్పుడు దాన్ని మేము అనేది మొట్టమొదట మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది కూడా చేయవచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ రేపు ఇంకా అంటే శ్మశాన వాటికి ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ సమస్యలు లోకల్.
సార్ ఇప్పటికీ వరంగల్ అనేది ఇప్పుడు వర్షాలు వస్తే కొన్ని కాలనీలు మునిగిపోయేటువంటి సిచ్యువేషన్ చేరుకున్నాం. గత 2019-21లో వచ్చినటువంటి వరదలు చూస్తే నగరమేనా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తక్షణంగా ఇప్పుడు వర్షాకాలం వచ్చేస్తున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మీరు తీసుకున్నటువంటి ప్రస్తుత చర్యలు ఏమున్నాయి? అధికారులకు ఏమన్నా ఆదేశించారా ముందస్తు జాగ్రత్తగా? మేమన్నా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకోవటం జరిగింది. ఇప్పుడు కొంచెం మటుకు నివారించగలిగినాం. మేము వచ్చి ప్రజలకు కూడా మీరు గమనించండి, మేము వచ్చి 6 నెలలు అయింది. అందులో 2.5-3 నెలలు కోడే పోయింది. 3 నెలల్లో మేము ఏమేమి చేయగలిగినాం, ఏమేమి చేస్తున్నాం అనేది మీరు చూసినారు. నయీం నగర్ నాలా, రాజాజీ నగర్ నాలా ఇవన్నీ కూడా చేస్తున్నాం. వచ్చే వర్షాకాలం నాటికి, ఈ వర్షాకాలం నాటికి కాదు, మాకు సమయం లేదు. వచ్చే వర్షాకాలం నాటికి పట్టణం మునుగనీయకుండా ఏ విధంగా చేయాలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. శాంక్షన్స్ కూడా, అప్రూవల్స్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం మటుకు నివారించగలుగుతాము. 50% వరదలు తాకిడిని నివారించగలిగినాము ఈ 6 నెలల్లో. మిగతా వచ్చే వరకు తప్పకుండా మిగతా చేస్తాం. ఓకే, ముంపు ప్రాంతాల్లో ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా తీసుకున్నారు? ముంపు ప్రాంతాలలో ముందు జాగ్రత్త చర్యలు ఇప్పుడు ఏమైనా తీసుకోబోతున్నారు? ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఎల్బీ కాలేజ్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇటు పోతే మన ఒడ్డెపల్లిది కానివ్వండి, గోపాల్పూర్ రోడ్ది కానివ్వండి, వీటన్నిటి కూడా ఎస్టిమేషన్స్ చేయించి సబ్మిట్ చేయడం జరిగింది. వాటి అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్రూవల్స్ ఇంకో 15 రోజులు, 1 నెల రోజులు అప్రూవల్ వస్తుంది. వచ్చిన వర్షాకాలంలో పని చేయలేం కదా, అప్రూవల్. సో అది వర్షాకాలం అయిపోయాక వర్క్ స్టార్ట్ చేయగలుగుతాం. అది అక్కడ అయితే మొత్తానికైతే ఇక్కడ వర్షాకాలానికి సంబంధించి కూడా అన్ని ప్రివెంటివ్ మెజర్ తీసుకున్నారు. ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు చేశారు. రేపు పర్యటనలో భాగంగా వరంగల్ నగరానికి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను కూడా డిపిఆర్లు కూడా తెప్పించుకొని ఇప్పుడు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా రేపు రివ్యూ మీటింగ్ కూడా కలెక్టరేట్లో జరగబోతుంది. టెక్స్టైల్ పార్క్ దగ్గర సందర్శించిన తర్వాత అక్కడ ఒక ఆసుపత్రి భవన ప్రారంభం జరగబోతుంది. ఆ తర్వాత ఇక్కడికి పూర్తిగా రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కొన్ని నిర్ణయాలు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లాంటి ఇక్కడ నగరంలో జరిగేటువంటి ప్రధాన సమస్యల మీద కూడా రేపు చర్చించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు వరంగల్లో పర్యటించబోతున్నారు. వరంగల్ సమగ్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఔటర్ రింగ్ రోడ్డు, మామునూర్ ఎయిర్పోర్టు అభివృద్ధి పనులపై సమీక్షించబోతున్నారు. ఇక వరంగల్ నగరాభివృద్ధికి ప్రణాళికలు రచించాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో డిపిఆర్లు కూడా సిద్ధం చేశారు అధికారులు. ముందుగా పరకాల నియోజకవర్గ గీసుకొండ మండలం షాయంపేటలోని కాకతీయ మెగా జౌలి టెక్స్టైల్ పార్క్ సందర్శన ఉండబోతుంది. ఆ తర్వాత హనుమకొండలోని ఓ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నారు ముఖ్యమంత్రి. అనంతరం నయీం నగర్లోని నాలా పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత హనుమకొండ కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ జరపబోతున్నారు. మొత్తం మీద రేపంతా వరంగల్లో బిజీ షెడ్యూల్తో ముఖ్యమంత్రి పర్యటించబోతున్నారు. పలు ప్రధాన ప్రాజెక్టులకు ఆయన సమీక్షించబోతున్నారు. ముఖ్యంగా వరంగల్ ట్విన్ సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష నిర్వహించబోతున్నారు. వరంగల్ నగరాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే రచించాలంటూ ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో డిపిఆర్లు కూడా అధికారులు సిద్ధం చేశారు. ఇక వరంగల్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. రేపు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటిసారి వరంగల్కి రాబోతున్నారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ప్రస్తుతానికైతే వరంగల్లో పర్యటన ఉన్నటువంటి సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఏ అంశాలపై రేపు ఇక్కడ పర్యటన ఉండబోతుంది, దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు పర్యటనకు సంబంధించి రేపు ఎలాంటి షెడ్యూల్ ఉండబోతుంది, మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి సార్? రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన చరిత్రలో మిగిలిపోయే విధంగా వరంగల్ జిల్లా
మరో 20 ఏళ్ళు ముందుకు పోయే విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. దాంట్లో రివ్యూలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, స్మార్ట్ సిటీ దాని గురించి కానివ్వండి, ఇంకా చాలా అంశాలు, ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా చాలా అంశాలతోటి ఒక సుమారు 10-15 అంశాల మీద రివ్యూ మీటింగ్. అందులో కంపల్సరీ 2-3 అనౌన్స్ చేసి వాటి డిపిఆర్ ఇదివరకే తెమ్మని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇది చేసి తప్పకుండా రేపు మంచి రోజు రాబోతున్నది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. రేపు పర్యటన కూడా ఫస్ట్ టెక్స్టైల్ పార్క్లో దిగి ఆడికెళ్ళి వస్తూ హాస్పిటల్ నుంచి కలెక్టర్ ఆఫీస్, ఆడ రివ్యూ అయిపోయినాక ఒకటి ప్రైవేట్ ప్రోగ్రామ్ హాస్పిటల్ కూడా ఉంటుంది కావచ్చు.